మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద అభిమానించే ప్రేక్షకులకు నా నమస్కారాలు. నా పేరు డాక్టర్ ఏహెచ్ రెడ్డి. నేను సీనియర్ కన్సల్టెంట్ హోమియోపతిక్ ఫిజిషియన్. మనము ఈరోజు లంబార్ స్పాండిలోసిస్ గురించి చర్చిద్దాం. లంబార్ స్పాండిలోసిస్ అనేది ఏజ్ రిలేటెడ్గా వచ్చే ఎముకల వ్యాధి. ఎముకల అరుగుదల వల్ల వస్తుంది. ఎక్కువగా 40 years అబవ్ ఉన్న వాళ్ళకు వస్తుంది. కొన్ని యాక్సిడెంట్లు జరిగినప్పుడు కూడా ఈ లంబార్ స్పాండిలోసిస్ అనే వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ లంబార్ స్పాండిలోసిస్ అనేది లో బ్యాక్ రీజన్లో వస్తుంది. మన వెన్నెముక 3 partsగా డివైడ్ అయ్యి ఉంటుంది. ఒకటి సర్వైకల్ రీజన్, సెకండ్ వన్ డార్సల్ రీజన్, థర్డ్ వన్ లో బ్యాక్ రీజన్. సర్వైకల్ రీజన్లో వచ్చే స్పాండిలోసిస్ సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. ఇందులో మెడ భాగానికి వస్తుంది ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది. నెక్ రీజన్లో విపరీతమైన పెయిన్ ఉంటుంది. మనము మెడ అటు ఇటు తిప్పడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ నొప్పి అనేది కూడా ఈ సర్వైకల్ రీజన్ నుంచి హెడ్ వరకు కూడా వ్యాపిస్తుంది. హెడ్ రీజన్లో కూడా పెయిన్ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ఈ నెక్ పెయిన్ మే బీ ఎక్స్టెండ్ టు ఎనీ వన్ ఆఫ్ ద ఆర్మ్. అంటే మనకు మెడ భాగం నుంచి చేతి వరకు కూడా, కొద్దిమందికి రైట్ ఆర్ లెఫ్ట్ చేతి వరకు కూడా వ్యాపిస్తుంది. కొద్దిమందికి నొప్పితో పాటు తిమ్మిర్లు కూడా వస్తాయి. దీన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. స్పెషల్గా ఏంటంటే దీని నివారణ ఒక్కటే, హోమియోపతి మందులు వాడుకుంటూ మనము కొన్ని ఎక్సర్సైజులు చేసుకుంటే తొందరగా ఉపశమనం లభిస్తుంది. నెక్స్ట్ లో బ్యాక్ రీజన్లో వచ్చే పెయిన్నే లంబార్ స్పాండిలోసిస్ అంటారు. ఈ లంబార్ స్పాండిలోసిస్ ఎక్కువగా 40 years ఏజ్ దాటిన వారిలో వస్తుంది. దీన్నే డిస్క్ బల్జ్ అని కూడా అంటారు. అంటే మన వెన్నెముక ఎముక పైన ఎముక అమర్చి ఉంటుంది. ఈ ఎముకలు యాక్సిడెంట్ అయినప్పుడు ఆ ప్రెస్ కావడం వల్ల స్కయాటికా అనే ఒక నరం ఉంటుంది. ఆ నరం ప్రెస్ కావడం వల్ల పెయిన్ ఎక్కువగా ఉంటుంది. ఈ స్కయాటికా అనేది లో బ్యాక్ రీజన్ నుంచి ఎనీ వన్ సైడ్, అంటే రైట్ లెగ్ కానీ లెఫ్ట్ లెగ్ కానీ అప్ టు ఫుట్ వరకు పెయిన్ వస్తుంది. దీంతోపాటు కొద్దిమందికి తిమ్మిర్లు ఉంటాయి. స్కయాటికా ఉన్నవారు కానీ లంబార్ స్పాండిలోసిస్ ఉన్నవారు కానీ ఎక్కువసేపు కూర్చోకూడదు, ఎక్కువసేపు నిలబడద్దు. దూర ప్రయాణాలు వీలైనంత వరకు తగ్గించుకోవాలి. బస్సు ప్రయాణం చేసేటప్పుడు ముందు సీట్లలో మాత్రమే కూర్చోవాలి. లాంగ్ రన్ బైక్ రైడ్ చేయకూడదు. నియమాలు పాటిస్తే మనకు వీలైనంత వరకు ఈ యొక్క లంబార్ స్పాండిలోసిస్ కానీ సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ తగ్గించుకోవచ్చు తొందరగా. హోమియోపతిలో చాలా మంచి మందులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హోమియోపతి మందులతో పాటు మన దగ్గర ఆయుర్వేద థెరపీస్, ఈ థెరపీతో పాటు హోమియోపతి మందులు వాడుకుంటే అత్యంత త్వరగా పేషెంట్ కోలుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉన్నాయి. సో ఇలాంటి కేసులు ఏమన్నా సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ లంబార్ స్పాండిలోసిస్ కానీ ఉంటే ఎవరైనా మా మెడినైన్ హాస్పిటల్స్ సంప్రదించవచ్చు. ఇక్కడ మీకు చాలా తొందరగా కోలుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.